ఒక చిన్న వాక్యమును ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. మంచిది. ప్రభునందు ప్రియులారా, లేఖన వ్యాఖ్యానం ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖనమునకు మరి ఒక లేఖనము చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై. ఇప్పుడు ఆ వాక్యానికి ఈ వాక్యానికి తేడా ఏంటి చెప్తారా? ఆ వాక్యానికి ఈ వాక్యానికి 1వ అధ్యాయం 6వ వచనానికి 2వ అధ్యాయం 1వ వచనానికి తేడా ఏంటి చెప్తారా? ఏమన్నది? ఇదొక రోజు, అదొక రోజు. అంటే 1:6లో యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఒక రోజు, యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరొక రోజు. అంటే పరలోకములో దేవుని సన్నిధిలో దేవదూతలందరూ కలుసుకునే కొన్ని దినాలు ఉన్నాయి అనేది మనకి ఈ వచనాలను బట్టి ఏమర్థమవుతుంది? స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దినాలలో కూడా మళ్ళీ ఇంకో విషయం చెప్పాడు చూడండి. యోబు గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. సర్వశక్తుడగు వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయనను ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు అన్నాడు. అంటే ప్రభునందు ప్రియులారా, యెహోవా సన్నిధిని దేవదూతలు నిలుచు దినాలు ఉన్నాయి. అలాగే నియామక కాలములున్నవి అట. దేవుని సన్నిధిలో నియమించినటువంటి నియామక కాలములు ఉన్నాయి. నియమించిన నియామక కాలాలు ఉన్నాయి లేవా? కానీ వాటిని ఆయనను ఎరిగి ఉన్న వారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు అన్నాడు. అంటే ప్రభునందు ప్రియులారా, దేవుని ఎరిగి ఉన్న ప్రజలు దేవుని దినములను, దేవుడు నియమించిన నియామక కాలములను వారు ఏం చేస్తున్నారు? చూడట్లేదట. ఎరగట్లేదు కాదు, వాళ్ళు ఎరిగే ఉన్నారు. కానీ ఎరిగి ఉన్నవారు ఏం చేయట్లేదు? చూడట్లేదట. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవదూతలు నిలుచుటకై తటస్థించిన ఆ దినములలో దేవదూతలతో పాటు ఎవరు వచ్చారు? వాడికి ఎంట్రీ ఉంది అసలు యాక్చువల్గా ఎవరు దేవుని సన్నిధిలో నిలుచుటకై తటస్థించిన దినము ఎవరు నిలవడానికి? దేవదూతలు కలుసుకోవడానికి వచ్చిన రోజు అది, దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో. కానీ ఆ కూటానికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చాడంట అక్కడికి. వీళ్ళు జరిగే కూటానికి వాడు వచ్చాడు. కానీ ఆ వచ్చిన వాడిని ఏమి ఆటంకపరచల. దేవదూతలు కాదు, మన దేవుడు కూడా ఆటంకపరచల.
దేవుడు కూడా అతన్ని ఏమి దూషించలేదు. ఏమన్నాడు ఆయనతో? ఏమన్నాడు? 7వ వచనం, యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వాని నడుగగా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాడా లేకపోతే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడా? చాలా దేవుడైన యెహోవా అపవాదిని ఎంత రెస్పెక్ట్గా అడుగుతున్నాడు చూడండి. ఏమంటున్నాడు? నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాణ్ణి అడుగగా అంట. అంటే ప్రభునందు ప్రియులరా, పరలోక రాజ్యములోని ఆయా స్థలములలో, దేవుని సన్నిధిలో, మీటింగ్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క, దాన్ని ఏమంటారో నాకు సరిగ్గా రావట్లేదు కానీ, వాళ్ళ యొక్క సంస్కారం అనాలి, అంతేనా? చాలా రెస్పెక్ట్గా వాళ్ళ యొక్క సంస్కారం ఎంత చక్కగా ఉందంటే, అపవాదిని కూడా దూషించకుండా, ద్వేషించకుండా, అది నీకు ఇక్కడేం పడ్డా, నువ్వు ఎందుకు వచ్చాడు అని అనకుండా అంత రెస్పెక్ట్గా ఉన్నా. అయితే ఇప్పుడు సబ్జెక్టు నాకు పాయింట్ అది కాదు, కానీ నేను చెప్పే అసలు విషయం ఏంటంటే, దేవుడు ఈయన ఇలాగున్న దేవుని సన్నిధిలో నిలుచుటకై దేవదూతలందరూ కలుసుకునే ఒక దినం ఏదైతే ఉందో, ఆయన దానిని ఎక్కడ నియమిస్తాడు? ఎక్కడ నియమిస్తాడు? ఎక్కడ నియమిస్తాడు? యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును అన్నాడు. అంటే ఇప్పుడు సభ జరిగేది ఎక్కడ? ఒక పర్వతం మీద. ఆ సభాపర్వతం అన్నాడు. సభ జరిగేది ఎక్కడ? పర్వతం మీద. దానికి సభాపర్వతం అనే పేరుంది. అది ఏ దిక్కునుంది? ఉత్తర దిక్కునుంది. ఆ ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చోవాలని ఆశంటిడికి. ఎవరికి? 12వ వచనంలో చెప్పాడు కదా. ఎవరాడు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పనగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, ఇప్పుడు వాడి మనస్సులో ఏం అభిప్రాయం వచ్చింది? వాడికి కలిగినటువంటి అభిప్రాయం ఏంటి? మహోన్నతునితో మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమానునిగా, నన్ను సమానునిగా చేసుకుందును అనుకున్నాడట. ఎవరిని? వాడిని సమానముగా చేసుకుందునని అనుకుంటివి కదా అన్నాడు. ఇతడేనా? అని చెప్పని వాడి గురించి అనుకుంటున్నారట. కాబట్టి ప్రభునందు ప్రియులరా, వాడి యొక్క అభిప్రాయం ఏంటి? మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమానుగా చేసుకుందునని మనసులో అనుకుంటున్నాడట. అంటే వీడు మనసులో అనుకుంటున్నది కూడా దేవుడికి తెలిసిపోతూ ఉంది. కాబట్టి ఉత్తర దిక్కునున్న సభాపర్వతం అనేది ఉంది. ఆ సభాపర్వతం మీద దేవుడు అప్పుడప్పుడు మీటింగ్లు పెడుతుంటాడు. ఆ మీటింగ్లు పెట్టినప్పుడు ఆ మీటింగ్లకి వీడు కూడా వస్తాడు.
సరే వాడు వచ్చినా రాకపోయినా తర్వాత సంగతి. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక మాట. ఇప్పుడు పరలోకములో దేవుని దేవదూతలు కూడుకున్న తటస్థించిన దినములో ఆ సభా పర్వతం మీద ఏం జరుగుతుంది? దేవదూతలందరూ దేవుళ్ళందరూ ఆ దేవుడు దేవదూతలందరూ కలిసి ఆ ఏర్పాటు చేసుకున్న మీటింగ్లో ఒక దినం ఉంది, మరి ఒక దినం ఉంది కదా. అంటే అప్పుడప్పుడు ఈ మీటింగులు జరుగుతుంటాయి కదా. ఈ మీటింగుల్లో జరుగుతున్నప్పుడు అందరూ కలిసి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? అంటే మీటింగ్ జరిగినటువంటి సందర్భం, మీటింగ్ పెట్టినప్పుడల్లా ఒక ఎజెండా ఉంటుంది. ఒక ఎజెండా. మీటింగ్ పెట్టినప్పుడల్లా ఒక ఎజెండా ఉంటుంది. ఏంటో ఎజెండా? అన్ని సందర్భాల్లో ఒకటే ఎజెండా కాదు, ఆహ్వానించేయడమే కాదు. ఒక్కొక్క ఎజెండాలో యోబును పరీక్షించే ఎజెండా ఉంటుంది ఒకటి. యోబును పరీక్షించేటప్పుడు దేవుడు పరీక్షించడానికి పూనుకొని యోబు గురించి అడిగాడు. నీవు ఏం చేసావు? మొదటి అధ్యాయము, యోబు గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం. నువ్వు ఎక్కడి నుండి వచ్చితేవని వాని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చిన. అందుకు యెహోవా ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక మాట, మీరందరూ నాకు సమాధానం చెప్పాలి. యోబు సంగతి దేవుడు 2 సార్లు చెప్పాడు ఈ మాట. యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి వాడు ఇటువంటి భూమి మీద చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద ఇతని వంటి వాడు లేడని ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? ఇప్పుడు దేవుడే సాక్ష్యం పలికిన తర్వాత, దేవుడే ఈ విషయాలు 2 సార్లు చెప్పిన తర్వాత ఇప్పుడు వాడి సాక్ష్యం అవసరమా? అపవాది సాక్ష్యం అవసరమా? హలో, నా యోగు సంగతి నువ్వు ఆలోచించుగా. ఆడెందుకు ఆలోచించడు? నా సేవకుడని యోగు సంగతి ఆలోచించితివా అని వాడిని ఎందుకు అడగాలంటున్నా నేను. ఇప్పుడు దేవుడికి తెలిసినప్పుడు అతను యథార్థవంతుడని, న్యాయవంతుడని, చెడుతనం విసర్జించిన వాడని, భూమి మీద అటువంటి వాడు లేడని తెలిసినప్పుడు నువ్వు మళ్ళీ పనిగట్టుకుని ఆయన అడగాల్సిన అవసరం ఏంటి? వాడు దానికి ఏం చెప్తాడో దేవుడు తెలీదా? ఈ జగత్తు పునాది వేయబడక మునుపు సమస్తమును ముందుగా నిర్ణయించిన ప్రకారం సమస్త కార్యములు, పౌలు చెప్పిన మాట ఉందా లేదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11 చూడండి, ఏమనుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటి? దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన ఎంత స్వాస్థ్యముగా ఏర్పరచింది. ఆయన ఇప్పుడు ఈ వచనం చాలా జాగ్రత్తగా అందరూ గమనించి చూడండి. ఎఫెసీ 1:11లో ఈ వచనం, ఈ చివరి లైన్ గమనించండి. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను అంటే ఇప్పుడు ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం ఏంటి? దేవదూతలందరూ కలుసుకునే దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాదికు సాతాను మీటింగ్కి వచ్చాను. వాడిని ఎక్కడి నుంచి వచ్చావని అడిగాను. ఇటు అటు తిరుగుటే వస్తున్నానని చెప్పాను. తర్వాత నా సేవకుడని యోగు సంగతి ఆలోచించేవాడిని అడిగాను. వాడు ఇలాగ చెప్పాడు. ఈ పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో దేవుడు చేసిన నిర్ణయం ఏంటి? యోగు గ్యారంటీగా దేవుని సాక్ష్యానికి నిలబడ్డాడు అనే సంగతి జగత్తు పునాది వేయబడక మునుపు చేసిన నిర్ణయం చొప్పున ఆల్రెడీ జరిగిపోయిందా లేదా? జరిగిపోయిన వర్తమానములోకి వచ్చేటప్పుడు ఎలా జరిగించాలో కరెక్ట్గా దేవుడు జరిగిస్తూ అక్కడికి వచ్చినోడిని అడుగుతున్నాడు. వాడి అభిప్రాయం వాడు చెప్పాడు యోబు గురించి. లేదు 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 అట్లాంటోడు కాదని చెప్పని దేవుడేమో యోబు పక్షాన మాట్లాడాడు. మొత్తానికి వీళ్ళిద్దరు చేసినటువంటి ఈ మాటల ప్రవాహంలో ఇద్దరికున్న డిబేట్లో ఇప్పుడు పావు ఎవరు?
యోబు. ఇప్పుడు ఇలా జరుగుతుందని యోబుకు తెలుసా? తెలుసా? యోబుకు తెలుసా జరుగుతుందని? ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో పరలోకంలో సభ జరుగుతున్నప్పుడు దేవదూతలందరూ ఉన్నప్పుడు ఆ దేవదూతతో పాటు అపవాది అయిన సాతాను వస్తే వాడినే గనక దేవుడు మీ పేరు పెట్టి అడిగితే వాట్ అబౌట్ యువర్ పొజిషన్? కొంచెం ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రేరేపణ నాకు ఎందుకు కలిగిందంటే, నేను కరోనా టైంలో కంటే ముందు స్త్రీల కూడిక ఒక గృహంలో జరిగేది ప్రతి శుక్రవారం. 7th క్రాస్లో శ్రీనివాస బ్రదర్ అద్దెకుండేవాడు. వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళం. వాళ్ళు కూడా వాక్యంలో బలపడతారని ఆడపిల్లలు చాలామంది అక్కడికి వచ్చేవాళ్ళు. అలాగే పురుషుల కూడిక కుందనల్లి కోలను మన ఇంట్లో జరిగేది. చాలామంది యవ్వనస్తులు వాళ్ళ డ్యూటీలు ముగించుకొని వచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు. శనివారం ఉపవాస ప్రార్థన పెడితే కుందనల్లి కోలలోనే కింద ఉండేవాళ్ళం, పైన పెడితే దగ్గర 15-20 మంది వచ్చేవాళ్ళు. అందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. కరోనా వచ్చింది, అందరూ వెళ్ళిపోయారు. ఒక గూగుల్ మీట్లో ప్రార్థనలు తప్ప ఏమీ జరగట్లేదు. 2024 వరకు అనుకుంటా, 24-25 వరకు స్త్రీల కూడికన్నా ప్రారంభించాం కానీ పురుషుల కూడిక ప్రారంభించాల. అవునా? ఇదొక పరీక్షలాగా ఉంది నాకు. కరోనాకు ముందేమో ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మగవాళ్ళు తక్కువ ఉన్నారు. కరోనా తర్వాత ఏమో మగవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు. తక్కువ ఉన్న ఆడవాళ్ళు స్త్రీల సమాజం గూగుల్ మీట్ పెడితే కనీసం ఒక 10 మంది పైనే దగ్గర శుక్రవారం వచ్చేస్తున్నారు. కానీ పురుషులు కూడా పెట్టుకుందామంటే మీరు చెప్పండి, మీరు చెప్తేనే పెడతా, లేకపోతే లేదు, మీకు అవకాశం ఉంటుందా ఉండదా అని చెప్పని 1-10 సార్లు అడిగాను లేదా, మళ్ళీ ప్రారంభించుకుందామని చెప్పా. కానీ పురుషులు కూడికి పెడితే మొన్న చాలా ఆశ్చర్యంగా ఒక ఆయన వచ్చినాడు లాస్ట్లోనూ ముందు. అప్పుడు దాకా నేనును శ్రీకాంతే ఉన్నాం. వాక్యం చెప్పే ఎవాంజలిస్ట్ ప్రవీణ్కి చెప్పాను, భయపడి మా ఇద్దరికి చెప్పన్నా అన్నాను నేను. నాతోనే వచ్చాడు. తర్వాత వచ్చి ఆ టైంలో కరెక్ట్గా మనం మాట్లాడిన టైంలో ఈయన బయటికి వెళ్ళాడు. అప్పుడు నేను అన్నా, నువ్వేం భయపడ మాకు ప్రవీణ్, నాకు శ్రీకాంత్ పాస్టర్ గారికి చెప్పు వాక్యం అన్నా. ఎందుకని ధైర్యం చెప్పానంటే 2 ఏళ్లకు పైగా అమ్మరికి ఒక్కదానికి చెప్పాను. అట్లా మీరు కూడా ఎవరైనా ఎవరు రాకపోయినా మీరేం బాధపడకుండా, అయ్యగారు ఒక్కడొచ్చాడని కూడా బాధపడకుండా అయ్యగారికి ఒక్కడికే చెప్పండి, ఏం పర్లేదు. ఆ పురుషుల కూడికి చూసినప్పుడు చివరి దాకా చూసా, మేము 4 తప్ప ఎవరు లేరు. అప్పుడు మరి పురుషుల కూడికి ఎందుకు? దాన్ని క్లోజ్ చేసేస్తే పోతుందిగా. టైం లేదు, ఎవరికి సమయం లేదు, అందరూ బిజీ అయిపోయారు. మీరు ఇంత బిజీగా ఉన్నప్పుడే పరలోకంలో దేవుడు సాతాన్ని అడుగుతాడు. అవును, నాకు కుమార్ సగం నువ్వు ఎరిగితే బట్టే ఎందుకు తెలియదు సార్, వాడు బలాదూరు తిరుగుతాడు రోడ్ల మీద, గూగుల్ మీట్ పెడితే పాస్టర్ అంటాడా అంట. మీరే చెప్పండి, నేను చెప్పను. అది ఒక్క పురుషుల కూడికి, అది స్త్రీల కూడికైనా ఉపవాస ప్రార్థనైనా మీరు ఆలోచించండి. అందుకనే చెప్పాను, సర్వశక్తుడగు వాడు నియామక కాలములను నియమించడా. ఒక నియామక కాలం ఉంది. ఏంటది? బుధవారము 7 గంటల నుంచి 9 గంటల వరకు కర్మేలు ప్రార్థన అనే నియామకాన్ని అపోస్తుల ద్వారా నియమించిన క్రమం అది. దానికి కూడా రావట్లేదు చాలామంది. సరే, దూరంగా ఉన్నాము, అందరూ రాలేము, గూగుల్ మీట్ పెట్టాను, దాంట్లో పాల్గొనండి. నేను చెప్తున్నా, యథార్థంగా ఎవరైనా వర్క్లో ఉండి, ఇంకా వర్క్ ఒక ఆఫీస్లోనే ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు నో ప్రాబ్లం, మీరు దేవునికి ఏం చెప్పవసరం. కానీ సమయం ఉండి కూడా, అవకాశం ఉండి కూడా గూగుల్ మీట్లోకి రాకుండా మరి దూరంగా ఉన్నారుగా. ఇక అప్పుడు అనిపించింది, గూగుల్ మీట్ తీసేసా, అందరూ కితకనూరు కొందరు రండి అన్నాను అనుకో, వచ్చేస్తారు గ్యారంటీగా. ఎవరెవరు? అమ్మగారు, నేను.
ఆ బిల్డింగ్లో అద్దుకున్నోళ్ళు అంతే. మిగతా వాళ్ళందరూ ఇంకా దొరకరు. ఇంకా సరే దూర భారం రాలేము, పరిస్థితి బాగాలేదన్నప్పుడు కనీసం గూగుల్ మీట్లోకి రండి, కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేద్దాం, వాక్యంలో బలపడదాం. ఆ రోజు దేవుడు ఏం చెప్తాడో తెలియదు, విని బలపడదాం. రాకడ సమీపించేస్తుంది. దేవుడు మన గురించి మాట్లాడవలసి వస్తే పరలోకంలో యోబుకు తీసుకున్న స్టాండర్డ్ మన గురించి తీసుకుంటాడా? అస్సలు దేవుడు నాకు తెలిసి జోసెఫ్ దిలీప్ గురించి నువ్వు ఆలోచించదు అని అడగడు అని నా గురించి చెప్పుకుంటున్నాను. మిగతా సంగతి ఎందుకంటే ఆడి గురించి అయితే మనం సిగ్గుపోదు సార్. ఎందుకు సార్? వద్దు సార్, ఈ అనవసరంగా ఈ అపవాదితో పెట్టుకుంటే వీడు ఆడియన్ని బయట ఎట్టేస్తాడు సార్. ఎందుకు వచ్చింది మన పరుగు పద్ది పర్లోకం అని అస్సలు మాట్లాడు. అలాగుంటే ఎట్లా? మనము ఇక్కడి నుంచి గూగుల్ మీట్లోకి 1 నిమిషంలో కనెక్ట్ అవుతాం, సెకండ్స్లో కనెక్ట్ అవుతాం కదా. కానీ దేవదూతలట ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు? ఎక్కడెక్కడి నుంచి వస్తారు దేవదూతలు? విశ్వములో పాలపుంతలో ఆయా లోకాలలో దేవదూతల సమూహాలు ఒక డేట్ నిర్ణయించి రండి అని దేవుడు వర్తమానం పంపిస్తే ఒక్కడని మిస్ అవుతాడా? మిస్ అవడు. ఒక ఇంపార్టెంట్ మీటింగ్, స్తుతి ఆరాధన పెట్టని సేవకులు వస్తున్నారు, వైజాగ్ నుంచి వస్తున్నారు, మీరు మిస్ అవ్వమాకండి, రండి, పాల్గొనండి, ఆశీర్వాదం పొందుకోండి అని అంటే మనకు ఎన్నో అవసరతలు ఉంటాయి. కానీ ఎందుకో రావడానికి బద్దకిచ్చేస్తాం, రాలేదు. మరి కార్యాలు ఎలా జరుగుతాయి? మన పట్ల దేవుడు కార్యం చేయాలంటే ఎలా చేస్తాడు? మనమేమో మనకున్న దీంట్లో ఒక్కరోజు శనివారం, నేను మళ్ళీ స్తుతి ఆరాధన శనివారమే పెడుతున్నా. ఎందుకు? మనకందరికీ సెలవు ఉంటుంది అనే ఉద్దేశంతో. ప్లస్ ఆదివారం సేవకులు ఉంటే ప్రతి వారం నేనే చెప్తున్నాను కదా, ఈ వారం కనీసం ఆ సేవకులు చెప్తారని, వింటారు, బలపడతారని. మనలో ఏం మార్పు జరుగుతుందో తెలియదు, కానీ మార్పు లేని దేవుడు మాత్రము నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, చూస్తున్నాడు. ఆయన పోలికలోకి వస్తే దేవుడు ఖచ్చితంగా మన పట్ల చేసే కార్యాలు చేస్తాడు. కానీ ఒక కార్యము దేవుడు చేశాడు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకు ఇదే యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. 38వ అధ్యాయం అనుకుంటా, గుర్తులేదు కరెక్ట్గా. 38వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు చదువు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అలా చదవలేదు. దేవదూతలందరూ అంటే ఒక్కడైనా మిస్ అయి ఉంటాడు ఆ కూటానికి. మన కూటానికి ఎవరు మిస్ అవుతారో చెప్పలేము, ఎవరు ఉంటారో చెప్పలేము, ఎవరు ఉండరో చెప్పలేము. కొన్నిసార్లు ఆ గూగుల్ మీట్ నెట్వర్క్ లేక కట్ అవుతుందో తెలియదు, లేదా ఎవరైనా పిలిస్తే కట్ అవుతుందో తెలియదు. ఇంకే చూసుకోండి అసలు ఎలా ఉంటుందంటే మన కూటానికి ఈ కూటానికి ఎంత తేడా ఉంది చూడండి. ఇక్కడ ఈ కూటంలో దేవుడు భూమికి పునాది వేస్తున్నాను, మొత్తం A to Z రావాలి అని చెప్పని దేవుడు పిలిస్తే ఏం చేశారు? ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతి వేసిన వాడెవడో అని. అంటే దేవుడు ఏదైనా ఏర్పాటు చేసి కూటం పెడితే దేవదూతల్లో ఒక్కడంటే ఒక్కడు కూడా మిస్ కాడు. అలాగే కొన్ని కూటాలు
దేవుడు శాతకాక పెట్టట్లేదు కూటాలు. ఇందాడ ప్రవీణ్ చెప్పాడు కదా, ఆహాబుని వేసేయడానికి కూటం పెట్టాడని. ఆహాబుని వేసేయడానికే కూటం పెట్టాడు, కానీ దేవుడు ఆహాబుని వేసేస్తానని చెప్పాడా? ఆ కూటంలో ఏం చెప్పాడు? రాజులు మొదటి గ్రంథము ఏం చెప్పాడు చూడండి. రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట చూచి తిని ఆహాబు రామోత్కిలా మీదకి పోయి అక్కడ ఓడిపోవున్నట్లుగా ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన. అంటే ఇప్పుడు కూటమి ఎందుకు పెట్టారండి? ఒక ఆలోచన చెప్పమని పెట్టారు. దేనికి ఆలోచన? ఇప్పుడున్నటువంటి ఆలోచన దేనికి? ఈ సభ దేనికి? దీని పేరు ఏం సభ అంటది తెలుసా? ఇదేం సభ తెలుసా? ఎక్కడుందో వచ్చిన ఎక్కడుందో తెలుసా ఎవరికైనా? యోబు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. అంటే ఇప్పుడు దేవుని ఆలోచన సభ అనేది ఒకటి ఉందా లేదా? ఈ ఆలోచన సభలో మరి ఆలోచన చెప్పేది ఎవరు? దేవుడా? దేవుడా? దేవుడు కాదు. ఆహాబు వేసేయాలనేది ప్లాన్ ఉంది. రామోత్కిలా మీదకి యుద్ధానికి పోయి అక్కడ ఓడిపోతే ఆడు ఏమవుతాడు? చచ్చిపోతాడు ఆడు. కానీ చంపేయాలి. కానీ ఎట్లా చంపాలా? ప్లాన్ కావాలా, ఆలోచన కావాలా అని ఇప్పుడు ఆయన కుడి పార్శ్వం ఎడం పార్శ్వం కూర్చున్న వారిని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇలా వెళ్ళాడు, ఓడిపోవాలి, మీరు ఏం చేద్దాం చెప్పండి అంటే కొంతమంది ఈలాగున, కొంతమంది అలాగున ఏం చెప్పుచుండరు? యోచన చెప్పుచుండరు. యోచన అంటే ఆలోచన చెబుతున్నారు. అంతలో మధ్యలోకి ఒకడు వచ్చాడట, ఒక ఆత్మ. ఆయన చెప్పిన యోచన ఏంటి? ఆహాబు యుద్ధానికి వెళ్ళడానికి ఆయన కూడా ఒక ఆలోచన అడుగుతున్నాడు. ఎవరిని? ఆయన ప్రవక్తలను. 22వ అధ్యాయము రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్కిలాదు మీదికి పోకుందునా అని వారిని అడిగారు. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక కొండని వారు చెప్పిరి. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై. యెహోషాపాతు ఎవరంటే యోధారాజు గారు. యోధారాజు గారిని రమ్మన్నాడు. రామోత్కల మీదకి యుద్ధానికి వెళ్దాం రాజుగారు, యోధారాజు గారు, మనము బంధువులం కదా, మన ఇద్దరం కలిసిపోదాం, యుద్ధానికి రమ్మంటే వచ్చారు. ఇద్దరికి 2 సింహాసనం వేశారు, కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ ఆహాబు ఎదురుగుండా 400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆహాబు అడుగుతున్నాడు, రామోత్కల మీదకి పోయి యుద్ధము చేయకుందుమా అని అడిగితే వాళ్ళందరూ 400 మంది ఒకేసారి ఏం చెప్తున్నారు? అందుకు యెహోవా దానిని రాజైన మీకు దానిని అప్పగించును గనుక పొండని చెప్పిరట. కానీ యెహోషాపాతు ఏమంటున్నాడు?
విచారణ చేయుటకై. వీరు తప్ప ఆ, యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేరా? అంటే ఇప్పుడు ఈ 400 మంది ఎవరు కాదు, కానీ ఆ 400 మంది ప్రవచించి ఎవరు ఇస్తారని చెప్తున్నారు? మీకేం అనిపించట్లేదు ఆశ్చర్యంగా? రాజుగారు యుద్ధానికి వెళ్ళడానికి 400 మందిని అడుగుతున్నాడు. ఈ 400 మంది ప్రవచించి ఏమంటున్నారు? యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించి. ఎవరు అప్పగిస్తారట? ఈ ప్రవక్తలందరూ యెహోవా అప్పగిస్తాడని చెప్తున్నారు, వెళ్ళమంటున్నారు. కానీ యెహోషాపాతు వచ్చి ఈ 400 మందిని చూసి ఏమంటున్నాడు? యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ 400 మంది యెహోవా, కానీ ఎవరి పేరు చెప్తున్నారు? యెహోవా పేరే చెప్తున్నారు. అలా చెప్పడానికి గల కారణం ఏంటి? కరెక్ట్గా మీరు సబ్జెక్ట్లో లేరు, ఎక్కడెక్కడో ఉన్నట్టున్నారు అనిపిస్తుంది నాకు. ఈ ఒక్క మాట చెప్పండి, మీరు ఎక్కడున్నారో చెప్పేస్తాను నేను. సబ్జెక్ట్ అంతా చెప్పేసి మీకు ఇంక చెప్పవలసింది ఏమీ లేదు. రాలేదా? దేవుడు పైన మీటింగ్ పెట్టినప్పుడు ఒకడు వచ్చి చెప్పాడు, ఏమని? నేను పోయి వాడి ప్రవక్తల నోట అబద్ధం ఆడు ఆత్మగా ఉంది. వాడు వచ్చే నోట్లో ఉన్నాడు, వీడు చెప్తున్నాడు వీళ్ళకి. సబ్జెక్ట్ అది అర్థం చేసుకోండి, బయటికి వెళ్ళమాకండి సబ్జెక్టులోంచి. పైన జరిగిన మీటింగ్లో ఒకడు వెళ్తానంటే ఎలాగెళ్తావంటే ఇలాగని చెప్తే వెళ్ళమన్నాడు. జయమునందుగాక పో అన్నాడు. వాడు వచ్చి ఇప్పుడు 400 మంది నోట ఎలాగున్నాడు? అబద్ధం ఆడు ఆత్మగా ఉన్నాడు. ఈ 400 మంది ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా యెహోవా దానిని మీకు అప్పగించునని పొండని చెప్తున్నారు. అది నిజమా అబద్ధమా? అది అబద్ధం. వాళ్ళు చెప్పే మాటలు అబద్ధమని ఆహబుకి అర్థం కావట్లేదు, కానీ వచ్చిన యెహోషాపాతుకి అర్థమైంది. యెహోవా ప్రవక్తలో ఒకడైనా ఇక్కడ లేడాడితే ఆయన ఏమంటున్నాడు? అందుకు ఇజ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయ అని ఒకడున్నాడు, అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగూ అనవద్దు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అంటే ఇప్పుడు రాజుగారు మీకాయ అనే ఓ ప్రవక్త ఉన్నాడని తెలుసా తెలీదా? తెలుసు, కానీ తెలిసినా సరే పిలిపించినట్ట. ఎందుకు? అసలు ముందు అసలు కారణం చెప్పాలి. ఎందుకు? అతని మీద ఏముంది? ద్వేషం ఉందంట. దేనికి ద్వేషము? అంటే అతడు మేలు ప్రకటింపక కీడే ప్రకటిస్తాడట. అంటే ఏదైనా మనం చెప్పినప్పుడు అది అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది? కీడులాగా అనిపిస్తుంది. కానీ అతడు చెప్తుంది మేలా కాదా? కానీ అది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీరు ఈ సబ్జెక్టులో మీరు రాజైన మీరు అలా అనకూడదని చెప్పంటే, సర్లే ఆడిని పిలిపిస్తానని చెప్పి మేకాయని పిలిపించాడు. మేకాయ వచ్చి ఏమన్నాడు చూడండి. మేకాయ వచ్చి ఏమన్నాడు? 15వ వచనం. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు, మేకాయా నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్కిలా మీదకి పోదుమా పోకుందమా అని అడగగా, అంటే మేకాయ కూడా ఏం చెప్తున్నాడు? 400 మంది చెప్పిందే చెప్పాడా? ఇప్పుడు మేకాయను పంపడానికి ఒక మనిషిని పంపాడు కదా, ఆ మనిషికి ఏం చెప్పి పంపాడు తెలుసా మీకు? ఏం చెప్పి పంపాడు? చూడండి 11వ వచనం. అమ్మ కాదు 12వ వచనం చెప్పు.
ఇప్పుడు ఏం చేయాలంట? ఆ 400 మంది ఏం చెప్తున్నారో నువ్వు కూడా వచ్చి అదే చెప్పమన్నాడు. ఇప్పుడు మేకయ్య గారు అదే చెప్పాడా చెప్పలేదా? వచ్చినోడు చెప్పాడు కదా నీ చెప్పమని. పాపం ఎందుకు వచ్చింది పోలా? రాజుగారు చెప్పమంటున్నాడు, వచ్చిన దూత అలా చెప్పాడు, మనం చెప్తే పోలా అని చెప్పేశాడు 15 వచనంలో. అందుకు 16 వచనంలో ఏమంటాడు చెప్పండి? అందుకు రాజు ఏది నువ్వు మనిషిని పంపించి 400 మంది ఏం చెప్పారు అదే చెప్పమని చెప్పినప్పుడు అదే చెప్పాడుగా. నీకు సంతోషమే, వెళ్ళిపోవచ్చు కదా యుద్ధానికి. మళ్ళీ ఏమంటాడు? నేను నీకు ఎన్ని మార్లు చెప్పాను, అసలు నువ్వు నిజం పలకమని చెప్తే నువ్వు ఏం చేస్తున్నావు అసలు నువ్వు అని అనగానే 17వ వచ్చింది. అతడు ఇశ్రాయేలులందరూ కాపరి లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరియుండుట నేను చూచి తిని, వారికి యజమానుడు లేడు, ఎవరింటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అసలు పాయింట్ చెప్పాడు. ఇప్పుడు ఇదే పాయింట్ ముందు రాగానే చెప్తే ఏమంటాడు? ఆయన మీద ద్వేషం. మళ్ళీ మనం ఏం చెప్తే చెప్పడు జరిగినా మనం యుద్ధానికి వెళ్దామంటే ఈయన వద్దంటాడు అని యెహోషాపాతుకి చెప్పి ఆ పిలవనంపడానికి వెళ్ళినోడు చెప్పి పంపించాడు. ఏమని? ఇక్కడ 400 మంది ఏం చెప్తున్నారు అదే నువ్వు చెప్పాను. సరే వచ్చి అదే చెప్తేనేమో మళ్ళీ నిజం చెప్పమంటాడు. అది నిజమేదో చెప్దామని చెప్పి ఇప్పుడు చెప్పాడు. ఏమని? గొర్రెలు కాపరి లేని గొర్రెల వల్ల చెదిరి ఉన్నారు, ఎవడింటికాడ వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమని అప్పుడు చెప్పాడు. 18 ఏమన్నా అర్థం ఉంది అసలు? నువ్వు చెప్పమన్నప్పుడు చెప్పినట్టు చెప్తేనేమో కాదంటివి, నిజం చెప్పమంటివి. పోనీ నిజం చెబితేనేమో కీడంటావు. అందుకనే పౌలు చెప్పింది, నిజమాడనందు నేను మీకు శత్రువునైతినా అని. కాపరి ఎప్పుడు నిజం మాట్లాడినా శత్రువు అయిపోతాడు. వాళ్ళకి ఎలా కావాలో అలా అనుకూలంగా చెబితే పాస్టర్ చాలా మంచోడు. మనం ఏం మాట్లాడకుండా కంటిన్యూగా అన్నీ చేసేస్తే చాలా మంచోడు. ఇందుకే అసలు అంత మంచి పాస్టర్ ఇంకెక్కడ లోకంలో ఉండడు. కానీ దేవుడేమనుకుంటున్నాడో చెబితే అప్పుడు రిలీవ్ చేశాడు మీకాయ. అరే యెహోవా సింహాసనం మీద కూర్చున్నారా, అటుపక్క ఇటుపక్క 2 పార్శ్వములు దేవదూతలు ఉన్నారు, దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు ఒక ఆత్మలా చెప్పింది, ఆత్మ చెప్పిన మాట ఈ ప్రవక్తల నోట ఉందని చెప్తే 23వ వచనం, ఉంచి ఉన్నాడు. మీకాయ ఇట్లనగా అందుకు మీకాయ అప్పుడు చెప్తున్నాడు ప్రవక్త మీకా ఏమంటున్నాడు? రాజువైన నీవు ఏ మాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన యెడల యెహోవా నా చేత పలుకులేదని చెప్పేసి అయిపోయాడు. చాలు ఏమన్నాడు? నువ్వు క్షేమంగా తిరిగి వస్తే కనుక దేవుడు నాతో ఈ మాట పలికిలించలేదని చెప్పిన ప్రవక్త అయిన మీకాయ మాట ప్రకారం రామోత్కల మీదకి పోయి చచ్చిపోయాడు. సభాపర్వతం మీద మీటింగ్ పెడితే దేవుడు ఊరికినే పెట్టడు, యోచన చెప్పడం కొరకు, ఆలోచన చెప్పడం కొరకు తన ముందున్న వాళ్ళని అడుగుతాడు. దేవుడు ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేశాడంటే అది కర్మేలైనా, పురుషుల కూడికైనా, స్త్రీల కూడికైనా, విజ్ఞాపనైనా, ఉపవాస ప్రార్థన అయినా దేనికి పెడతాడు? తన ప్రజలతో తను ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది చెప్పడానికి పెడతాడు.
నేను నిన్నటి దినాన ఉపవాస ప్రార్థనలో సమయం అయిపోయింది, పాపం అందరూ ఉపవాసంతో ఉండి నీరసించిపోయారని 5:30కు ముగించా. 7 వరకు చెప్పాలి వాక్యం, నెక్స్ట్ చెప్తా ఉపవాస ప్రార్థనలో. అప్పుడు నాకు దేవుడు అందువేళ ప్రేరేపించిన ప్రేరేపణ అది, ఆషామాషి కాదు. ప్రతి వాడు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో నేను ఉపవాస ప్రార్థనలో చెప్పాడు దేవుడు. అట్లాంటి విషయాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో తను కట్టుకొని జాగ్రత్త కలిగి రాకటకు సిద్ధపడతాడని దేవుడు అట్లాంటి నియామక కోటాలు పెడితే, ఆయనను ఎరిగి ఉన్న ప్రజలు ఆ దినములను ఎందుకు చూడకున్నారు? తెలుసు, దేవుడు తెలుసు, నియామక కాలాలు ఉన్నాయని తెలుసు. కానీ వాటికి రావడానికి ఆ దినాలను చూడకుండా ఎందుకు మీరు కళ్ళు మూసుకొని ఉంటున్నారు? నేను చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా, మనకున్న ఈ విశ్వాస యాత్రలో ఉన్నటువంటి పరిస్థితులు, స్థితిగతులు అన్నీ అనుకూలంగా లేవు. ఇంకో 2-3 ఏళ్ళు ఆగండి, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో ఊహించిన పరిస్థితులు రాబోతున్నాయి. ఎందుకంటే రాకడ సిద్ధపాటు, రాకడ సమయం దగ్గరికి వచ్చేసింది. దేవుడు ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నీ మార్చేస్తున్నాడు. రాజకీయ, ఆర్థిక అన్ని పరిస్థితులను మార్చేస్తున్నాడు దేవుడు. త్వరగా రెండో రాకడ వచ్చేస్తుంది. కానీ విశ్వాసికి సిద్ధపాటు ఎట్లా అనే మాటలు మాట్లాడడానికి పరలోకంలో కూటం పెట్టినట్టు భూమి మీద దైవజనుడి చేత ఒక ప్రార్థనా కూడిక ఏర్పాటు చేస్తే దాన్ని మనం చూడకపోతే ఎట్లా? రేపు మనకు అవకాశం వచ్చినప్పుడు, మనము మాట్లాడాలనుకున్నప్పుడు దేవుడు కూడా రాకుండా ఆయన ఆగిపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? కాబట్టి ప్రభునందు పిల్లరా, అందరము వివేకము కలిగి, జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి, పరిస్థితులు ఏం బాలేదు ఉండకపోతే, నిన్ను నువ్వు వాక్య ప్రకారం కట్టుకోకపోతే, ప్రభునందు పిల్లరా, యోబు ఆయన పరువు కాపాడాడు. నువ్వు కాపాడలేవు, నేను కాపాడలేను. ఆలోచించండి. రండి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. దేవుడిచ్చిన ఈ వాక్యం కొరకు మనమందరము లేచి నిలబడి దేవుణ్ణి స్తుతిద్దాం, గణపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, 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 స్తోత్రాలు. ప్రభువా, నువ్వు చేసిన కార్యాలను బట్టి వందనాలు. దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, మంత్ర శక్తుల ప్రభావమును అయ్యా మా మీదికి, నాయన మా కుటుంబాల మీదికి నాయన రప్పిస్తున్నటువంటి నాయన సమస్త కార్యముల నుంచి విడుదల కలిగించి చేసిన దేవా, నీకు వందనాలు, 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 స్తోత్రములు. నాయన మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు, విడుదల కలిగించినందుకు వందనాలు. దుష్టుడైన సాతాను మా మినిస్ట్రీ మీద, మా నాయకుడి మీద, సంఘ కాపరుల మీద, విశ్వాసుల మీద చేస్తున్నటువంటి వాడి యొక్క యుక్తి కుయుక్తులన్నిటినీ నశింపజేస్తున్న దేవా, నీకు వందనాలు, 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 స్తోత్రాలు. అందరూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, వందనాలు, 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 వందనాలు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనంగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా
వ్యాధులు మనలను పడదొసిన బాధలు మనలను కృంగదీసిన వ్యాధులు మనలను పడదొసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసములకు కర్తయైన అందరూ పాడాలి. విశ్వాసములకు కర్తయైన యెహోవా మనంద యుద్ధము యెహోవానే యుద్ధము యెహోవానే యుద్ధము యెహోవానే యుద్ధము యెహోవానే అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంద యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనంద యుద్ధము యెహోవానే యుద్ధము యెహోవానే యుద్ధము యెహోవానే యుద్ధము యెహోవానే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు నాతో మాతో మాట్లాడడం కొరకు ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద దేవదూతులందరితో కలిసి యోచన చేసినట్లు ఈ భూమి మీద నువ్వు నియామక కాలములను నియమించావు. నిన్ను ఎరిగి ఉన్న ప్రజలే దానిని నన్ను చూడకున్నారని అబ్జెక్షన్ చేస్తున్నాం. అయ్యా మేమైతే ఆయా పనుల మీద ఆయన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాను. కనీసం నువ్వు నాతో ఏం మాట్లాడతావో, ఏం చెప్తావో, నేనేం తెలుసుకోవాలో, నేను ఎట్లా భూమి మీద నడవాలో, నాకున్నటువంటి ఆటంకముల నుంచి నేను ఎట్లా తప్పించుకోవాలో, ఆధ్యాత్మిక నుంచి నేను ఎట్లా సిద్ధపడాలో, రాకడికి ఎట్లా సిద్ధపరచాలో, అసలు నా విషయమైన నీ సంకల్పం ఏంటో, నీ ప్రణాళిక ఏంటో నన్ను గుర్తించే కృప ఆ నియామక కాలంలో నియమించిన దినములలోనే ఉంటాయి. ఆ దినాలను మేము పట్టించుకోకుండా చూడకుండా మమ్మల్ని క్షమించి ఇకపై నీ సన్నిధిలో మరి ఎక్కువగా ఆనాడు పౌలు భక్తుడు చెప్పినట్లు నాయన ఇదిగో ప్రభువా నీ రాకడ సమీపిస్తుంది కాబట్టి నీ సన్నిధిలో మరి ఎక్కువగా మేము కూడుకునేవారు. ఆ దినము సమీపించుకున్నది మరి ఎక్కువగా మేము కూడుకోవడానికి, ఒకరిని ఒకరము రేపుకోవడానికి, ప్రేరేపించడానికి మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని అయని మా పక్కన ఉన్న వారిని మేము గమనించి వారిని కూడా పురికొలిపి ఆ యొక్క నియామక కాలంలో రావడానికి ప్రేరేపించినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, చేరవచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వించి దీవించి వారి అవసరతలు తీర్చమని, ఇగో సంఘమంతటికి భోజనాలు సిద్ధపరచడానికి నీ కుమారుడు శ్రీకాంత్, శ్రీవాణి తన పిల్లలు, వారిద్దరు బిడ్డలు శ్రీచరణ్, ప్రణవిలు జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మతో నింపి ఆ కుటుంబం విప్పిన గుప్పులి నాయన ఇదిగో ప్రభు 1,00,000 రెట్లుగా తిరిగి వారికి అనుగ్రహించమని, సిద్ధపరిచిన హస్తాలు దీవించమని నాయన ఇదిగో ప్రభు తింటుండగా కావలసిన బలము శక్తిని అనుగ్రహించి నీ సత్యం కొరకు ప్రయాసపడే కృప దయచేసి మహిం పొందమని, నీ కృపలో భద్రపరిచి ఆ కుటుంబం మనకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదంతో నింపి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, అయ్యా మీరే సమస్త మహిమాఘనత ప్రభావాలు పొందమని చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మచ నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పరితరకు సదా తోడై ఉండి నడిపించిన గాక. ఆమెనే సురక్తమునకు జయం, శిలువ రక్తమునకు జయం, ప్రవేశనం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.